ఏంటండి ఫ్యాన్ కట్టేశారు? లేదండి, కరెంట్ తీసేసినట్టున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీసేయడం ఏంటి? ఈ గవర్నమెంట్ కు బుద్ధి లేదు. ఆరోగ్యం ప్రతిపక్షంలా మాట్లాడకు. గవర్నమెంట్ అంటే మనమే. అబ్బా, ఆ రోడ్డు మీదకైనా వెళదాం, కనీసం గాలైనా వస్తుంది. అబ్బా ఎవడై ఉంటాడు? మంత్రి గారు, మంత్రి గారు, ఎవడో మంత్రి గారు. హలో. కాదు, ఏవో పురుగులు కుట్టుంటాయి. మరి పద హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో అమ్మో నాయనో. సిస్టర్, గాలి రావట్లేదు, పోవట్లేదు సిస్టర్. ఏమయ్యా, తింటే వాంతులు అయినా తించేస్తావు, బుద్ధుందా లేదా? పేషెంట్ల మీద కక్కడం. ఏమయ్యా, ఏంటిది మళ్ళీనా? చిచి, నేను అసలు పడలేకపోతున్నాను. ఆపవయ్యా, చా ఆపు, మళ్ళీ కక్కడం ఏంటి? చిచి, నేను పడలేకపోతున్నాను బాబు. చిచి చిచి, పక్కన తీసుకొని చావయ్యా, నేల మీద పేషెంట్స్ పడుకున్నారు. సిస్టర్, సిస్టర్. ఏంటి నాయనా, ఏంటి ఏంటి అంటున్నావేంటి? నీ బాధ ముక్కుతున్నావేంటి? ఓహో, డాక్టర్ గారు నేను చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందా? గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్ అయింది ఫస్ట్ టైం. కాదా? మరి ఏంటయ్యా నీ గోలా? ఏంటి ఇప్పుడు దాకా వేలు పైకి చూపించి ఇప్పుడు కిందకి చూపిస్తున్నావేంటి? ఇది విజయం కాదు, విరేచనం. ఈ బెడ్ క్లీన్ చేయించాలి. మంత్రి గారు హాస్పిటల్కి వచ్చారు, ఈ బెడ్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి, ప్రజల ఆసుపత్రి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ప్రజాసేవకులు, మీరు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి ఎందుకు భయపడుతున్నారండి? ప్రభుత్వ ఆసుపత్రి కదా, ఆటోమేటిక్ గా భయం వేస్తుంది కదా. ఈ ప్రభుత్వం మంచిది, ఈ ముఖ్యమంత్రి మంచి వ్యక్తి. ఈ రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ ఆయన అందజేస్తున్నారు. ఆయన అందజేస్తున్నాడు, వీళ్ళకి అందద్దు. ముఖ్యమంత్రిలో ఉన్న నిజాయితీ మీలో 10% ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవాడు. మీరు మా ప్రజా ప్రతినిధులైనందుకు సిగ్గుపడుతున్నారు. వెళ్ళి ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్ చేరండి.